सप्तप्राकार मध्ये सरसिज मुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतर फणिराट भोगपर्यंक भागे निद्रामुद्राभिरामं कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तं पद्माधात्रीकराभ्यां परिचितचरणं रंगराजं भजेऽहम्। अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विनत विविध भूत व्रत रक्षैक दीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् शेमुषी भक्तिरूप। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे लीलात्मजं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीद् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీమతి రామానుజాయ నమః. వాణిగా స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి. ఒకసారి మనం ఈ యొక్క చరమ శ్లోకాన్ని మీరు చెప్పిన తర్వాత దాని యొక్క అర్థంలోకి వెళదాం. ఓం అస్మన్ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలే సిద్ధ్యాది ప్రణతోస్మి. సకృదేవ ప్రపన్నాయ రెండు సార్లు అడిగాను, ఒక్కసారి నిన్న అయిపోయింది కాబట్టి ఒక్కసారి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. శ్రీరామ చరమ శ్లోకం. ఇందులోనే ఇంకో శ్లోకం కూడా మన పెద్దవాళ్ళు కలిపి చెప్పారు. దీన్ని కూడా అంతటి ప్రాముఖ్యత కలది అని చేర్చడం జరిగింది. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం. చరమ శ్లోకము. శ్రీరామ చరమ శ్లోకము అని అన్నారు. ఎప్పుడు కూడా మనం దానిలో ఉన్నటువంటి ఒక విశేష అర్థాలని సేవించేటప్పుడు నేరుగా అందులోకి వెళ్ళడం కన్నా కొంచెం ఉపోద్ఘాతాన్ని సేవించి ఆ తర్వాత దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అనేది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. మన పెద్దలందరూ అలాగే అందించారు. కాబట్టి ఈ రోజున ఒక 25 నుంచి 30 నిమిషాలు అవకాశం ఉన్నవారు ఆన్లైన్లో అలా కంటిన్యూ అవ్వచ్చు. ఏదైనా పనులు ఉన్న వాళ్ళు మీ పనులు చూసుకోవచ్చు. రికార్డింగ్ అయినా తర్వాత పెడతాను. ఒక 30-35 మినిట్స్ మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ అన్నాము, ఆ తర్వాత చరమ అన్నాము, శ్లోకము అని అన్నాము. మనందరికీ తెలిసిన విషయమే. శ్లోకం అంటే ఒక ఛందస్సులో కూర్చబడినటువంటిది, ఒక సమగ్రమైనటువంటి అర్థాన్ని ఇచ్చేది. అది గాయత్రి ఛందస్సు అయినా కావచ్చు, అనుష్టుప్ అయినా కావచ్చు, జగతి, త్రిష్టుప్, ఇలా ఛందస్సులు ఉన్నాయి. అంటే అక్షరాల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకి గాయత్రి మంత్రం అనుకోండి, 24 అక్షరాలు ఉంటాయి. అండ్ ఒక పాదానికి 8 అక్షరాలు, అలా 3 పాదాలు, 3 × 8 24. సో అనుష్టుప్ అంటే 4 పాదాలు ఉంటాయి. ఒక పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. 4 × 8 32 అక్షరాలు ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఎవరిది? శ్రీరాముడు సంబంధించినటువంటిది. చరమ అంటే ఏంటి? చరమ అంటే చివరిదన, అల్టిమేట్ అని అర్థం.
చరమ అంటే అల్టిమేట్ అని అర్థం. అంటే పరాణ గ్రంథంలో పరాణ విషయంలో ఎన్నో విషయాలు తెలియజేయబడినప్పటికీ శ్రీరాముడి ద్వారా శ్రీరామాయణంలో పలు సందర్భాల్లో ఎన్నో విషయాలు తెలియజేయబడి అన్నిటికన్నా సారతమమైనది ఇది అని చెప్తున్నాం. సారము, సారతరము, సారతమము అని మనకు 3 విధాలుగా చెప్పే ప్రక్రియ ఉంది కదా, గుడ్, బెటర్, బెస్ట్ అని. అలా ఇది అల్టిమేట్ అండి అని మనం చెప్తున్నాం. అంటే అంతకుముందు శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఎన్నో విషయాలు చెప్పుకున్నాడు కదా, మనకే తెలుసు. జాబాలి వృత్తాంతం, నాస్తికవాదం నడిచింది అక్కడ. శ్రీరాముడు అరణ్యంలో ఉన్నప్పుడు ఎందుక ఈ పిండాలు పెట్టడం, ఇదంతా ఎవరికో నువ్వు మాట ఇచ్చావని ఇంకా అడవులు ఉండడం ఏంటి, చక్కటి వయసు ఉంది, యవనం ఉంది, చక్కగా వచ్చి రాజ్యాన్ని పరిపాలించకుండా తండ్రికి ఇచ్చిన మాట అని అన్నావు. నీ తండ్రి లేడు కదా ఇప్పుడు, ఆయన చనిపోయాడు కదా. చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు ఇంకా ఇదేదో ఈ అడవుల్లో ఉండాలి, 14 సంవత్సరాలు మా నాన్నగారు చెప్పిన మాట నేను పరిపాలించాలి అని అంటున్నావు. ఇదేదో కాస్త తెలివి తక్కువ వాళ్ళు చేసే పని తప్ప తెలివైన వాడు చేసేట్టుగా నాకు అనిపించడం లేదు అని జాబాలి అంటాడు. అప్పుడు చాలా అద్భుతంగా శ్రీరాముడు సమాధానం చెప్తాడు. మరి అన్ని విషయాలు ఉన్నాయి. సుమిత్ర దగ్గర చాలా మాటలు మాట్లాడతాడు, కైకేయి దగ్గర మాట్లాడతాడు, కౌశల్య దగ్గర మాట్లాడతాడు. కైకేయి దగ్గర ఎంత గొప్పగా మాట్లాడతాడు, అమ్మా భరతుడికి పట్టాభిషేకం జరగాలి, నేను అడవులకు వెళ్ళాలి అని నువ్వు వరాలు కోరుకున్నావా నాన్నగారిని అంటే నన్ను ఎలా తెలుసుకున్నావు నువ్వు? ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి ఒక ఋషిలాగా నువ్వు తెలుసుకోలేదా అంటాడు. అంటే ఈ మాత్రం దానికి నువ్వు వరాలు కోరుకోవాలా? ఒకసారి రామా ఇలా వెళ్ళు అంటే అయిపోయేది కదా, దానికోసం నువ్వు వరాలు కోరుకోవాలా అని అంటాడు శ్రీరాముడు. అలా కౌశల్య దగ్గర ఎన్నో గొప్ప మాటలు మాట్లాడతాడు, లక్ష్మణస్వామితో ఎన్నో మాటలు మాట్లాడతాడు, సీతాదేవితో ఎన్నో మాటలు మాట్లాడతాడు, జాబాలితో ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఒక మాట అన్నాడు జాబాలితో, జాబాలి ఇంత మూర్ఖంగా నువ్వు మాట్లాడుతున్నావు, అసలు నీలాంటి వాడిని మా తండ్రి గారికి మంత్రిగా ఎలా పెట్టుకున్నాడయ్యా? ఈ మొత్తం లోకం అంతా సత్యం ధర్మం మీదనే నడుస్తుంది కదా, అసత్యవాక్కు పలికేవాడిని, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడిని లోకం ఎలా చూస్తుందో తెలుసా నీకు? ఒక విష జంతువు, ఒక విషసర్పం ఇంట్లోకి వస్తే ఎంతగా భయపడి దాన్ని వీలైనంత త్వరగా చంపేయాలి అని ఎట్లయితే ఆలోచిస్తామో అలా ఆలోచిస్తారయా లోకులు. అంటే ఎవడైతే ధర్మాన్ని ఆచరించకుండా ఎప్పుడు అసత్యాన్ని బతుకుతూ ఉంటాడో అలాంటి వాడిని చూస్తే ఎలా అనుకుంటారట, వీడు ఒక విషపాపుతో సమానము అనుకుంటారు. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు. మరి వాటన్నిటినీ పక్కన పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక రాక్షసుడు కదండి విభీషణుడు. ఎవరో రాక్షసుడు? సాక్షాత్ తన భార్య అయినటువంటి మహాసాధ్వి అయినటువంటి సీతామాతని తన చెరలో పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు దురాత్ముడు అయినటువంటి రావణాసురుడు, వాడి యొక్క తమ్ముడు. అతను వచ్చి శరణు వేడితే చెప్పినటువంటి సందర్భంలోది ఈ శ్లోకం. దీన్ని చరమ శ్లోకము అని అన్నారంటే ఎన్ని గొప్ప అర్థాలు ఇందులో ఉండి ఉండాలి కదా. శివసూత్రంలో మనం తీయగానే మరి ప్రారంభంలోనే దీని గురించినటువంటి ప్రస్తావన ఉంది. నిత్యం మనం సేవించాలి అని. నిత్యం అనుష్ఠాన క్రమంలో శ్రీపాదతీర్థం తీసుకునే ముందు ఆచార్య పరంపరను ఒకసారి సేవించి, ఆ తర్వాత రహస్యత్రయం 3 మంత్రాలను ఒకసారి సేవించి, శ్రీపాదతీర్థాన్ని సేవించే ప్రక్రియలో మరి ఈ చరమ శ్లోకాలను కూడా సేవించే పద్ధతి మన పెద్దవాళ్ళు పెట్టారు అంటే ఇందులో ఎన్నో గొప్ప రహస్యాలు ఉన్నాయి అని అర్థం. ఎందుకు ఈ విషయాన్ని ఇంత లోతుగా చెప్పాల్సి వస్తుంది అంటే శ్రీరామాయణంలో శ్రీరామచంద్రుడు అనేక చోట్ల గొప్ప గొప్ప విషయాలు చెప్పి ఉన్నాడు. మహాత్ములతోని, ఋషులతోని, మంత్రులతోని, గొప్ప గొప్ప వాళ్ళతో చెప్పి ఉన్నాడు. అలాంటి వాళ్ళతో మాట్లాడిన మాటలన్నిటి పక్కన పెట్టి ఒక రాక్షసుడి విషయంగా ఒక మంకి, ఒక సుగ్రీవుడితో చెప్పినటువంటి విషయాన్ని దాన్నంత పెద్దగా చెప్పి మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారే, ఏం ఆశ్చర్యం ఇది అని మనకు అనిపిస్తుంది. అందులో అంత గొప్ప అర్థం ఉన్నది, అందుకే దాన్ని చరమ శ్లోకము అని అన్నారు. అంటే చాలా గొప్పదైంది అని అన్నారు. ఒకసారి మనం లోకంలో ఆలోచిస్తే ఎవడైనా ఒక వ్యవసాయమైనా ఒక వ్యాపారమైనా దేనికోసం చేస్తాడు? ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే చేస్తాడు. మనకు అనిపిస్తుంది ఆ మహానుభావుడు అండి చాలా గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు పెట్టి ఎన్నెన్నో కంపెనీస్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, బాగుంది.
ఏమండి ఒక మాట చెప్పండి, వరసమ్మడు ఒక 3 సంవత్సరాలు లాస్ వస్తే ఆ ఫ్యాక్టరీ నడిపిస్తాడా అతను? యజమాని నడిపించాడు. ఒక షేర్ బిజినెస్ చేసే ఒక వ్యాపారి ఉన్నాడు అమెరికాలో. అతని గురించి చాలా గొప్పగా చెప్తారు. అతను సంపాదించిన దాంట్లో 90% చారిటీకే ఖర్చు పెడతాడండి అని చెప్తారు. కొన్ని వేల కోట్ల డాలర్ల ఆదాయం, అందులో 90% చారిటీకే ఖర్చు పెడతాడండి, మహానుభావుడండి అని అంటున్నారు. బాగుంది. 90% అతను చారిటీ ఖర్చు పెడుతున్నాడంటే అతని మిగిలిన 10%లో ఎంత ఆదాయం ఉందో మీరు గమనించుకోవచ్చు. అదే ఆ షేర్ పర్సన్స్, ఆ బిజినెస్ చేసే వ్యాపారి కంప్లీట్గా మైనస్లో వెళ్ళినా సరే ఉన్న ఆస్తులను కూడా అమ్మి అదే 90% చారిటీ ఖర్చు పెడతాడా? అవకాశం ఉందా? లేదు. వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, పాపం రైతు అండి చాలా గొప్పవాడు. నేను ఎంత గొప్పవాడు అంటే అసలు ఆ పంట వేసి చేతికి పంట వస్తుందో రాదో తెలియదు. వర్షాలు, గాలి దుమారం అవన్నీ జరిగి పాపం చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఉద్యోగస్తుడికి సరే కింద పడి పైన పడి కొంచెం కష్టపడ్డా, ఒకరోజు ఆఫీస్లో ఎక్కువసేపు ఉన్నా తక్కువసేపు ఉన్నా సెలవులు పెట్టినా 31వ తారీఖు రాత్రో 1వ తారీఖు ఉదయమో జీతం పడిపోతుందన్న గ్యారంటీ ఉంది. వ్యాపారస్తుడికి ఏదో రకంగా వాడు చేస్తాడన్న గ్యారంటీ ఉంది. కానీ రైతు అనేవాడు పండించిన తర్వాత అది చేతికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. మరి ఎంత గొప్పవాడండి అనిపిస్తుంది. అవునండి, రైతు కూడా గొప్పవాడే. అదే క్షేత్రంలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పంట నాశనం అయినా సరే 4వ సారైనా చేతికి వస్తుందేమో అన్న ఆశతోని మళ్ళీ పంట వేస్తాడు రైతు. బాగుంది. 4వసారి రాలేదు, 5వసారి రాలేదు, 6వసారి రాలేదు. ఇంకా వ్యవసాయం చేస్తాడు ఆ రైతు? చేయడు. అలాంటి వాడిని వెరిబాగులు వాడు. ఏం చేస్తాడు? ఉన్నదంతా ఖర్చు పెట్టి ప్రతిసారి వేసిన పంట నాశనమైపోతుంటే ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారికి వస్తున్న ఆస్తున్న వాడు వేస్తాడు తప్ప అస్తమానం వేస్తూ పోతూ ఉంటే అది నష్టమే వస్తూ ఉంటే వాడు కూడా వ్యవసాయం చేయడు. కానీ అస్తమానం లాస్ వచ్చిన, 6వసారి లాస్ వచ్చిన, 7వసారి లాస్ వచ్చిన, 100 సార్లు లాస్ వచ్చిన, కోట్ల సార్లు లాస్ వచ్చిన, వేల కోట్ల సంవత్సరాల పాటు లాస్ వస్తూనే ఉన్న వ్యవసాయం చేసేవాడు ఒక్కడున్నాడు. వాడే పరమాత్మ. ఆయనకి కృషీవలుడు అని పేరు. రైతు అంటే పరమాత్మయే కృషీవలుడు. సాధారణంగా జీవాత్మని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ. ఈ పొలం బాగుంది, ఈ మట్టి బాగుంది, ఇందులో వేస్తే నాకు చక్కటి ఫలాలు వస్తాయి అని చూసి దాన్ని దున్ని దానిలో పంట వేసేవాడు క్షేత్రజ్ఞ అని పిలువబడుతున్నాడు. పరమాత్మ కృషివలుడు అన్నారు. ఏంటట? ఎన్నిసార్లు లాస్ వచ్చినా సరే తన ప్రయత్నాన్ని మాత్రం మారడం లేదు పరమాత్మ. కదండి, కనపడుతున్నది కదా మనకి. ఇంద్రియాలు లేని స్థితిలో ప్రళయకాలంలో మైనపు ముద్దలో అంటుకున్నటువంటి బంగారు రేణువులాగా అతుక్కొని ఉన్నాం మనం ఆ మూల ప్రకృతిలో. అలాంటి వాళ్ళని చూసి జాలిపడ్డాడు పరమాత్మ. ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమానే స్వకర్మభి జీవే దుఃఖాకులే విష్ణు కృపా కాప్యుపజాయతే. కాపి ప్లస్ ఉపజాయతే, కాప్యుపజాయతే. విపరీతమైన కరుణ, సహజమైన కరుణ, నిర్హేతుకమైనటువంటి కరుణ. అంటే ఏంటి? ఏదో పలానా కారణం వల్ల దయ చూపించడం కాదు. స్వభావంగా సాధారణంగా పరమ కృపతోని పరమాత్మ మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఇంద్రియాలు ఇచ్చి తద్వారా ఆయన చేరుకోవడం కోసం. ఎక్కడున్న ఆయన్ని? ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన చేరుకోవడం కోసం. ఎందుకు? ఆ వైకుంఠంలో భాగవతోత్తములు, నిత్యులు, ముక్తులు పరమాత్మను సేవిస్తూ ఉంటే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటే, తీరని కోరికలు లేనటువంటి పరమాత్మ, అంటే అవాప్త సమస్త కాముడు అనేటువంటి పరమాత్మ, అఖిలహేయ ప్రత్యేకమైనటువంటి పరమాత్మ, ఏ దుఃఖము లేనటువంటి వాడు, సమస్త ఆనంద స్వరూపుడు, అనంత కళ్యాణ గుణాత్మకుడైన పరమాత్మ ఇంతమంది సేవిస్తున్నా కూడా పాపం ఒక చిన్న లోటు ఉంది. అయ్యో, ఈ జీవులు ప్రకృతిలో చిక్కుకుపోయి ఉన్నారే, కర్మల వల్ల కర్మలు చేస్తూ పుడుతూ గిడుతూ ఉన్నారు. గిట్టడం అంటే చనిపోవటం, మళ్ళీ పుట్టడం, కర్మ చేయటం ఉన్నారే, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేవ చేస్తే బాగుంటుంది కదా,
వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసేటట్టు అర్హత కలిగి ఉన్నవారే కదా, ఒకప్పుడు ఇక్కడ వారే కదా, అవి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? క్రమంలో వెళ్ళిపోయారు అని ఇంద్రియాలను ఇచ్చాడు. సరే, ఇంద్రియాలను ఇచ్చాడు, ఇవ్వడానికి మాత్రం చేత ఎలా చేరుకుంటారు అని పరమ ప్రకృష్టమైనటువంటి ప్రమాణాన్ని ఒకటి అందించాడు. దానికే వేదము అని పేరు. అది అపౌరుషేయము, అది స్వతసిద్ధము, నిత్య నిర్దోషత్వము అని 3 ప్రత్యయ విశేషణాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. ఒకటి అపౌరుషేయం, రెండవది నిత్య నిర్దోషత్వం, మూడవది స్వతః ప్రమాణం. వీటి కూడా ఒకసారి చూద్దాం 2 నిమిషాల్లో. అపౌరుషేయము, ఒక పురుషుడి ద్వారా అది వ్రాయబడింది కాదు. పురుష అంటే ఏంటి అర్థం? పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు. పురి సేతే ఇది పురుష అంటే పురమునందు పడుకొని ఉండువాడు అని అర్థం. ఇంకా కొంచెం రిఫైన్ చేస్తే పురమునందు నివాసం చేసేవాడు అని అర్థం. ఇంకా కొంచెం రిఫైన్ చేస్తే పురము అంటే కనిపించే శరీరము, ఈ బాడీ నందు నివసించేవాడు, హృదయ స్థానంలో ఉండేవాడు అంటే జీవుడు అని అర్థం. పురుష అర్థానికి జీవుడు అని అర్థం. ఒక జీవుడు ద్వారా వ్రాయబడింది కాదు వేదము, అందుకని అపౌరుషేయము అని అన్నారు. మరి జీవుడు రాయకపోతే ఎలా వచ్చిందండి అంటే, మహర్షులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వాళ్ళు విన్నారు సమాధి స్థితిలో. సమాధి స్థితి అంటే కూడా చెప్పుకున్నాం మనం కదా, తురీయ అవస్థ అని అంటారు దాన్ని. అంటే వర్షం పడుతున్నా, ఎండ కాస్తున్నా, పాములు పైనుంచి పాకుతున్నా ఎటువంటి స్పృహ లేకుండా పరమాత్మ ధ్యానానందే ఉండవు. ఆ స్థితిలో ఒక శబ్దాన్ని విన్నారు, శబ్ద రాశిని. దాన్ని వాళ్ళ శిష్యులకు ఉపదేశించారు. దాన్ని మనం వేదం అంటున్నాం. విద్ అనే ధాతువు ద్వారా వచ్చింది. విద్ జ్ఞానే అనే ధాతువు కాబట్టి జ్ఞానము అని అర్థం. వింటూ నేర్చుకోబడుతుంది కాబట్టి శృతి అన్నాము. ఈ యొక్క వేదము ఒకరి చేత రాయబడలేదు. ఒకడు రాస్తే మనందరికీ దోషాలు ఉంటాయి కాబట్టి, సహజంగా కూడా దోషాలు ఉంటాయి కాబట్టి, మనం ఒకవేళ రాస్తే అందులో దోషాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు రాయలేదు కాబట్టి నిర్దోషత్వం కలిగింది, అపౌరుషేయత్వం కలిగింది. స్వతః ప్రమాణము, ఇతిహాసంలో కానీ, పురాణంలో కానీ, స్తోత్రంలో కానీ ఏదైనా చెప్పాల్సి వస్తే మళ్ళీ వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తాడు తప్ప, వేదంలో ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రమాణం ఉందని చూపించే అవకాశం లేదు. కాబట్టి స్వతః ప్రమాణము, అది స్వతహాగా ప్రమాణం అయి ఉన్నది అని అంటాం. ఒకటి అపౌరుషేయము, రెండవది నిర్దోషత్వము, మూడవది స్వతః ప్రమాణము. దీన్ని అందించాడు. దీన్ని అందించినా కూడా దీని ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే చాలా కష్టపడ్డారు మన వాళ్ళంతా. సర్వశాఖ ప్రత్యయ న్యాయము అని ఒక న్యాయం ఉంది. సర్వశాఖ ప్రత్యయ న్యాయము అంటే ఒక చోట ఒక విషయం చెప్పబడితే దాన్నే పట్టుకొని విరాడటం కాదు, దాన్ని పలు వేద వాక్యాలతో సమన్వయం చేసి దాని అర్థాన్ని క్రోడీకరించుకొని పరుడు ఎవరు, పరాత్పరుడు ఎవరు అని తెలుసుకొని వాడిని పట్టుకోవాలి, వాడిని చేరుకోవాలి అని తెలుసుకోవాలి. అంత జ్ఞానం మనకుందా? లేదు. ఏం చేస్తాం మనం? వేదంలో ఒక వాక్యాన్ని పట్టుకొని ఇగో దాన్నే పరత్వంగా, అగ్ని భగవానుడి గురించి వేదం కీర్తిస్తుంది. అగ్ని భగవానుడు చెప్తున్నప్పుడు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్తుంది. ఓ అగ్ని భగవానుడే గొప్పవాడు కావచ్చు కాక, వాయుదేవుడే గొప్పవాడు కావచ్చు కాక, శివుడే గొప్పవాడేమో, హిరణ్యగర్భుడే గొప్పవాడేమో అని పలపల విధాలుగా పోతుంది. మరి ఎలా సమన్వయం చేసుకోవాలి? సర్వశాఖ ప్రత్యయ న్యాయము అని ఒక న్యాయం ఉంది. దాని ద్వారా ఆ వేదవాక్యాన్ని సమన్వయం చేసుకొని పరుడెవరో తెలుసుకొని వాడిని ధ్యానించాలి. ఎందుకంటే అలా ధ్యానించాలి అంటే వేదమే చెప్తుంది. ఏం చెప్తుంది? కారణంతు ధ్యేయ, జగత్కరణ తత్వాన్ని ఉపాసించవలెను. ఎవడు ఉపాసించాలి? ముముక్షువైన వాడు ఉపాసించాలి. ఎవడు ముముక్షువు? మోక్షాన్ని కోరుకునేవాడు. ఈ సంసారంలో దొరికే ప్రతి సుఖం కూడా ఒక దుఃఖంతో కూడుకొని ఉన్నది. ఇది 1+1 ఆఫర్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ప్రతి సుఖం వెనకాల ఒక దుఃఖం, ప్రతి కోరిక వెనకాల ఒక దుఃఖం నడుస్తూనే ఉంటుంది. ప్రతి సుఖము, ప్రతి కోరిక తర్వాత జన్మకి రెడ్ కార్పెట్ లాంటిది అని తెలుసుకొని చీచి అని ఒక హేభావం కలిగి సంసారం మీద ఇది వద్దు, శాశ్వతమైన ఆనందం కలిగేటువంటి స్థితి ఒకటి ఉన్నది, దానికి మోక్షం అని పేరు, ఆ లోకానికి వైకుంఠం అని పేరు, వాడిని చేరుకోవాలి అని ఆశ కలిగిన వాడు ముముక్షు. అలాంటి మోక్షు ఎవరిని ధ్యానించాలి? కారణంతు ధ్యేయ, జగత్కారణతత్వాన్ని ధ్యానించాలి. జగత్కారణతత్వము అంటే ఎవరు? సృష్టి స్థితి లయ ఈ 3 నిర్వహించేవాడే జగత్కారణతత్వం.
అలాంటి వాడు ఎవడు అని చెప్తానికి శాస్త్రమే ప్రమాణము. దాని ద్వారా తెలుసుకోలేనప్పుడు తానే పరమాత్మ నేరుగా ఈ భూమి మీద అవతరించాడు. ఎలాంటి భూమి? ఏదో చెప్పేస్తాం ఒక మాటలో, ఈ భూమి మీద అవతరించాడండి పరమాత్మ అని. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. దేవతలు కూడా దీని మీద కాలు పెట్టడానికి ఇష్టపడరు. దేవతల కాళ్ళు భూమి మీద అంటుతాయా? అంటారు. అలాంటి దేవతలు కూడా భూమి మీద కాలు పెట్టడానికి ఇష్టపడని ఈ భూమి మీద పరమాత్మ అవతారాలు తీసుకున్నాడు. ఇరుள் తరుమా జ్ఞాన అంటారు. అంటే విశాలమైనటువంటి భూమి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి విశాలమైనటువంటి భూమి మీద ఆ పరమాత్మ ఆవిర్భవించాడు సజాతీయుడై కదా. అంటే మనలో ఒకరిగా ఉండడం కోసం, మనలో ఒకరిగా కనిపిస్తూ మానవ రూపాన్ని ధరించి అవతరించాడంటే ఇదో శ్రీరాముడిగా అవతరించాడు అని మనం దశావతారంలోకి అవతారం అనుకుంటే పరమాత్మ మీద మనకంత ప్రీతి కలగదు. ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు ఈ భూమి ఎలాంటిది? విశాలమైన భూమి. ఇంకా ఎలాంటిది? అజ్ఞానంతో కూడుకున్నటువంటి భూమి కదా. జడ పదార్థం భూమి. జడ పదార్థమైన భూమి నుంచి ఒక ఆహారాన్ని పండించుకొని దాన్ని తింటే మనకు కలిగేది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానమే కలుగుతుంది. అంటే భూమి నుంచి పండించిన దాన్ని తిని అజ్ఞానమే కలుగుతుంది అంటే ఎలా ఉజ్జీంపబడాలి? అది కూడా పరమాత్మ చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఆయనకు నివేదించి తినండి అని. పరమాత్మకు నివేదించడం ద్వారా ఏమవుతుంది? దానిలో ఉన్న దోషాలన్నీ పోయి ప్రసాదం అన్నారు. ప్రసాదయతీతి ప్రసాద అన్నారు. ఇంత లోతుగా ఆలోచిస్తే ఓహో, ఈ భూమండలం అంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. దేవతలు కూడా కాలు పెట్టడానికి, అంటే పరమాత్మ సృష్టిలో 4 రకాలుగా ఉందని చెప్తున్నాం కదా. దేవ, మనుష్య, తిర్యక్, స్థావర. దేవతా శరీరము, మనుషుల శరీరము, జంతువుల శరీరము, కదలనటువంటి పుట్ట, గుట్ట, రాయి ఇలాంటి శరీరం, ఇవన్నీ కలిసి ఉంది. వీటిలో గొప్పదైనటువంటి దేవతా శరీరం అనుకుందాం, మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడు. వాళ్లే కాళ్ళు కింద పెట్టడానికి ఇష్టపడలేనప్పుడు అంత గొప్ప పరమాత్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల కళ్యాణ గుణాత్మకుడైన పరమాత్మ సజాతీయుడై ఆయా యుగాల్లో అవతారాన్ని స్వీకరించాడు అంటే ఎంత కృప పరమాత్మకి మన మీద. మళ్ళీ మనం మొట్టమొదటి ఏం చెప్తున్నామో దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఒక రైతు, వీళ్ళందరినీ గొప్ప గొప్పగా మనం చూస్తున్నాం. ఇటీవల ఎన్నికల్లో కూడా మనం చూసాం ప్రచారంలో. ఎవడో పిల్లవాడు వచ్చి అన్న 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 నాకు ఓటు హక్కు లేదన్నా, కానీ మా ఇంట్లో 10 మంది ఓట్లు నీకే అన్నా అని వాడు ఏడ్చుకుంటూ ఆవేశంగా చెప్తున్నాడు. అంటే సాధారణమైన మనలో తిరిగే ఒక విషయంలోనే ఇంత ప్రీతి ఉంటే మరి ఇంత గొప్ప పరమాత్మ ఆయన మన కోసం ఎంత కష్టపడుతున్నాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు పరమాత్మ. దేనికోసం? పంట కోసం. ఏ పంట? ఈ జీవాత్మ అనే పంట. అదే ఉపనిషత్తు చెప్తుంది, అహమన్నాద అహమన్నాద. ఉపనిషత్ వాక్యం అదే. అదే కూడారే పాశ్వం కూడాదేవి చెప్పింది కదా. కూడారే వెల్లుంషీర్ గోవింద అంటే మనం అనుభవించబడేటువంటి భోగ్య పదార్థంగా కావాలి అని చెప్పింది. అదే అందుకనే పాయసం, పాలే కళ్యాణ గుణాత్మ. ఇలా ఉపనిషత్ అర్థాలు మొత్తం మనం సమన్వయం చేసుకుంటే పరమాత్మ కొన్ని వేల కోట్ల కల్పాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు ఆ పంట దక్కించుకోవడం కోసం. ఏ పంట? ఈ జీవుడు అనే పంటను దక్కించుకోవడం కోసం. మనం ఏం చేస్తున్నాం? ఆయన చిక్కకుండా పారిపోతూ ఉన్నాం. ప్రతిసారి పరమాత్మ కృప మన ఎందుకు ప్రసరిస్తూనే ఉంది. కానీ మనం దాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఆయన చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంత అవతారాన్ని తీసుకొని పరమాత్మ మరి శ్రీరామ అవతారంలో ఎన్నో గొప్ప విషయాలు చేసి ఈ చర్మ శ్లోకాన్ని చెప్పాడంటే ఇందులో ఒక అర్థాన్ని మనం భావించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ చర్మ శ్లోకం ఎప్పుడు వచ్చింది, మనకు ఏ సందర్భంలో వచ్చింది అన్నది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, దురాత్మైనటువంటి రావణాసురుడు ఒక సభను ఏర్పాటు చేశాడు. ఏ సందర్భంలో? హనుమ వచ్చి లంకని దహనం చేసి లంకను 25% రాక్షసులు సంహరింపబడిన తర్వాత దూత అయినటువంటి వాడు ఒకడు వస్తేనే ఇంత ప్రమాదం జరిగిందే, మరి శ్రీరాముడు వస్తే ఎలా ఉంటుంది అని వాడు భయపడి రావణాసురుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఏర్పాటు చేశాడు, ఇలా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, సీతాదేవిని తిరిగి ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతోనే సభ ఏర్పాటు చేయలేదు. సీతాదేవి ఇక్కడే ఉండాలి, కానీ మనకు నష్టం కలగకూడదు, దీనికి ఒక మంత్రాంగం రచించండి అని ఏర్పాటు చేశాడు. అప్పుడు కుంభకర్ణుడు ఒక మాట అన్నాడు, ఇది బుద్ధి తక్కువ వాడు చేసే పని,
మన తెలుగులో చెప్పాలంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు ఎవరైనా. నువ్వు ఈ సభ సీతాదేవిని తీసుకుని నాకు ముందు పెట్టాల్సింది, నువ్వు ఇప్పుడు పెడితే ఏం ప్రయోజనం ఇంత జరిగిన తర్వాత అని అన్నాడు కుంభకర్ణుడు. కోపంగా చూసాడు రావణాసురుడు. సరే అన్న రాజు కాబట్టి అలా మాట్లాడడం తగదు అని, సరే ఏదో ఒక ఉపాయం చేద్దాంలే అన్నాడు. మిగతా మందులు ప్రహస్తులు లాంటి వాళ్ళు కూడా చాలా నీచమైన సలహాలు ఇచ్చారు రావణాసురుడు. ఇంకా కొంతమంది ప్రగల్భాలు పలికారు. ఆఫ్టర్ ఆల్ వానరులు వాళ్ళు ఏం చేస్తారు రావణ, దేవదానవులు కూడా నీ ముందు నిలవలేరు కదా, వాళ్ళ సంగతి మేము చూసుకుంటా ఉన్నారు. కానీ ధర్మాత్మైనటువంటి విభీషణుడు మాత్రం సీతాదేవిని ఇచ్చేసే అన్నయ్య, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అని హితబోధ చేశాడు. ఆ మాటలు పెడచేయని పెట్టాడు. మళ్ళీ అంతమంది ముందు చెప్పినప్పుడు మరి ఎలా రిసీవ్ చేసుకుంటాడో బాగుండదేమో అని అంతఃపురంలోకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు కూడా చీత్కారం చేశాడు. చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నం చేద్దాము అని మూడోసారిగా మళ్ళీ సభలో చెప్తే, త్వాం తుధిక్ కులపాం సభ, చెడబుట్టావరా మన కులంలో, సొంత అన్నయ్యనే పడగొట్టాలని చూస్తున్నావు నువ్వు, నీకు కనీసం అన్నయ్య అన్నటువంటి ఒక ఇది కూడా లేదు, ఛీ అన్నాడు. ఎప్పుడైతే ఒకసారి మనం ఛీ అనిపించుకుంటామో ఇంకా వాడు అక్కడ బ్రతికి వేస్ట్ అని అర్థం అనమాట. వాడు చనిపోయిన వాడితో సమానం అర్థం, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మరి ధర్మాత్ముడు విభీషణుడు సామాన్య ధర్మాన్ని పక్కన పెట్టి విశేష ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు విభీషణుడు. ఏమిటి సామాన్య ధర్మము? మనం చెప్పుకున్నాం ఒకసారి జటాయు సంపాది వృత్తాంతంలో కదా. తమ్ముడి రెక్క కరిగిపోతూ ఉంటే తమ్ముడిని కాపాడటం కోసం తన రెక్కలు మరీ అడ్డుపెట్టి, తన రెక్కలు పోయినా పర్వాలేదు, తను చనిపోయినా పర్వాలేదు, తమ్ముడు కాపాడబడాలి అనుకున్నాడు సంపాతి. అది భ్రాతృ ధర్మం, అంత గొప్పగా చెప్పబడింది. మరి అదే ధర్మాన్ని ఇక్కడ అప్లై చేసి అన్న కష్టాల్లో ఉన్నప్పుడు విభీషణుడు పక్కన ఉండాలి కదండి, మరి అలా వెళ్ళిపోవచ్చునా అంటే, ఆయన ధర్మము పలు విధాలుగా ఉంటుంది. సామాన్య ధర్మము, విశేష ధర్మము అని ఉంటుంది. ఏమిటి సామాన్య ధర్మము? కరెక్టే, అన్నదమ్ముల్లో సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండదండగా ఉండాలి, ఒకరికొకరు రక్షణగా ఉండాలి, వాస్తవమే. కానీ అక్కడ ధర్మానికి గ్లాని కలుగుతున్నప్పుడు దాన్ని గురించని తల్లినైనా సరే, తండ్రినైనా సరే, అన్న అయినా, తమ్ముడైనా, ఆఖరి గురువు అయినా సరే వాడిని వదిలిపెట్టేసే అని చెప్పారు శాస్త్రంలో, నిష్కర్షగా చెప్పారు. ఆఖరి గురువు అయినా సరే లీవ్ హిమ్ అని చెప్పారు. గురువు అంటే ఎవరండి అర్థం? 100 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటే చిన్న పిల్లవాడు చెప్పాడు, పట్లాదుడు, కుంభినీ ధవుడు చెప్పాడు గురువు గురువు అన్నాడు. కుంభినీ ధవుడు అంటే ఎవరు? భూదేవి భర్త శ్రీమన్నారాయణుడు. వాడి గురించి చెప్పిన వాడే గురువు, మిగతా వాళ్ళు ఎవరు గురువు కాదు. ఇది క్లియర్, తెలుసుకోవాలి రహస్యం. కాబట్టి మరి ధర్మాత్ముడు అంటే ఏంటి? ధర్మాన్ని ఆత్మనందు కలిగినటువంటి వాడు, ధర్మమే ఆత్మ కలిగిన వాడు. ఎవరా ధర్మము? ఆ ధర్మమే రాముడు, ఆ ధర్మమే కృష్ణుడు కదా. ఏ చ వేద విదో విప్రాహ, ఏ చ ఆధ్యాత్మజనో విదాహ, తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం అని చెప్పారు కదా. అంటే బ్రాహ్మణులు, వేదాలు చదువుకున్న బ్రాహ్మణులు, వేదాంతాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? సనాతనమైనటువంటి ధర్మం శ్రీకృష్ణుడే అని చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ చెప్పారు కదా. మారీచుడు ఒక రాక్షసుడు చెప్పాడు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి? పరమాత్మే ధర్మము, సాక్షాత్ ధర్మం పరమాత్మయే. సింపుల్ డెఫినేషన్. పరమాత్మ ఆరాధనకి, భాగవత ఆరాధనకి, ఆచార్య ఆరాధనకి ఏది ప్రేరేపిస్తుందో అదే ధర్మం, అదే ధర్మం. కాబట్టి ఇక్కడ ధర్మానికి గ్లాని కలిగింది. కాబట్టి సామాన్య ధర్మం అనేటువంటి అన్న దగ్గర నేను ఉండాలి, అన్నను కాపాడాలి వదిలేశాడు విభీషణుడు. విశేష ధర్మము శ్రీరాముణ్ణి సేవించాలి అని వెళ్ళేశాడు. ఎలా వెళ్ళాడు? నలుగురు మంత్రులతోని అమాంతంగా ఆకాశంలోకి వెళ్ళాడు. ఆ సముద్ర తీరంలో శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమ ఇంతమంది వేం చేసిన ప్రదేశానికి వెళ్ళాడు. తాను ఎవరో చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం షడాగతి గురించి చెప్పుకోవటం లేదు కాబట్టి దాని లోతుగా పోవటం లేదు. ఒకటే ఒక శ్లోకం నుంచి మనం చెప్పుకుంటాం. చెప్పుకొని ఏమన్నాడు అక్కడ? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అన్నాడు. అయ్యా క్షిప్రం, ఏఎస్ఏపి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చెప్పండి అయ్యా వెళ్ళి వెంటనే. ఏమని చెప్పాలి? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్ముని, సర్వలోకములు శరణు పొందదగినవాడు శ్రీరామచంద్రమూర్తి. అలాంటి మహాత్ముని గురించి శరణు వేడి వచ్చాను నేను, విభీషణుడు వచ్చాడని చెప్పండి, విన్నవించండి అని. కనబడుతూనే ఉంది కదండి విభీషణుడు వచ్చాడు సంగతి. నేరుగా రాముడు అక్కడే ఉన్నాడు. ఇక రాముడితో మాట్లాడొచ్చు కదా విభీషణుడు, ఎందుకు మాట్లాడలేదు? ఇందులో ధర్మ సూక్ష్మం ఉంది.
ఎందుకు మాట్లాడలేదు అంటే సుగ్రీవుడు ఉన్నాడు అక్కడ, స్వామి హనుమ ఉన్నాడు, వీళ్ళ పరంగా వెళ్తున్నాడు. మన సిద్ధాంతం ఏంటి? మన సంప్రదాయంలో పరమాత్మను సేవించాలంటే భాగవత పురస్సరంగా సేవించాలి కదా. అందుకనే మనం ముందు పిరాటిమారుని అలాగే ఆళ్వారాచార్యులను సేవించి తర్వాత పరమాత్మను సేవిస్తాం. అందుకని నేరుగా పరమాత్మను సేవించకూడదు. ఆ ధర్మ సూక్ష్మాన్ని పాటించి భాగవతోత్తములు ఎప్పుడు పరమాత్మనే అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, పరమాత్మ కోసం తన ప్రాణాలని కూడా త్యాగం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు అక్కడ. అలాంటి వారిని చూసి ఈ మాట చెప్పాడు, మీరు తెలియజేయండి అని. అంటే ఆచార స్వరూపం అక్కడ సుగ్రీవుడు చెప్పారు. రాముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రామ ఇలా వచ్చాడు, కానీ ఎందుకు ప్రమాదము, విభీషణుడు ఎలా తీసుకుంటాం మనము, రాక్షసుడు తమ్ముడు అని చెప్పాడు, సహోదర అని చెప్పాడు, రాముడు నామ దుర్వృత్త అని డిక్లేర్ చేసుకున్నాడు విభీషణుడు. ఏం చెప్పాడు? దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు అండి, ఆయనకు సహోదరుణ్ణి అని చెప్పాడు. సహోదరుణ్ణి అని చెప్పడంలో చాలా ఒక గంభీరమైన అర్థం ఉంది. అంటే ఒకటే ఉదరాన్ని, ఒకటే గర్భాన్ని షేర్ చేసుకుని పుట్టారు. అదే తల్లి గర్భంలో రావణాసురుడు పుట్టాడు, ఆ గర్భంలోనే నేను పుట్టాను అంటే వాడే దుర్మార్గుడు అయితే వీడిత దుర్మార్గుడై ఉండాలి. తన యొక్క నైత్యానుసంధానం ప్రకటించుకున్నాడు అక్కడ విభీషణుడు. సంప్రదాయంలో అతి ముఖ్యం ఇది. ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గర, ఆచార్యుల దగ్గర, పరమాత్మ దగ్గర మనం కాళ్ళ ఎగరేయకూడదు, తల లేచి మాట్లాడకూడదు, మన నైత్యానుసంధానం ప్రకటించుకోవాలి. అందుకనే ఉదయాన్నే మనం స్నానం చేయగానే ఆరాధన వెళ్లే ముందు అమర్యాద క్షుద్ర తిలమతి అసూయా ప్రసవ భూ కృతఘ్నో దుర్మాని స్మర పరవశో వంచనపర ప్రశంసా పాపిష్ట కథ భామితో దుఃఖ జలదేహే అపారాతు ఉత్తీర్ణ తవ పరిచరేయం తృణయో. చెప్పాలి, చెప్పి తీరాలి. ఎంతమంది చెప్తున్నారో తెలియదు, కానీ చెప్పాలి. స్తోత్రరత్నంలో యావనాచార్యులు చెప్పినటువంటి శ్లోకం. తన యొక్క నైత్యానుసంధాన్ని, తన యొక్క తక్కువ ధనాన్ని పరమాత్మ ముందు నివేదించాలి. అలా నివేదించి చెప్పాడు. రాక్షసుడని వాడే చెప్తున్నాడు, దుర్మార్గుడైన వాళ్ళ అన్నయ్య గురించి చెప్తున్నాడు. రామ ఎలా స్వీకరించేది విభీషణుడిని? చాలా కోలాహలం మొదలైంది. మిగిలిన వానరులందరూ ఒక్కసారిగా సుగ్రీవ ఒక్కసారి మీరు ఆజ్ఞాపించండి. వెంటనే ఇలా అనుకున్నారో లేదో వాళ్ళ చేతిలోకి బండరాళ్ళు, పెద్ద పెద్ద వృక్షాల చేతిలో ఉన్నాయి. ఒక్క మాట చెప్పేసేయండి, వీళ్ళని మృత్యు నుంచిగా సంహరించి పారేస్తాం. ఒక్క కమాండర్ ఇన్ చీఫ్ ని ఎట్లయితే రిక్వెస్ట్ చేస్తారు, ఒక్క ఆర్డర్ ఫైర్ అని ఒక్క మాట అంటే చాలు, వీళ్ళందరినీ లేకుండా నాశనం చేస్తారని వాళ్ళందరూ ఊగిపోతున్నారు ఆవేశంలో. ఒక్క మాట సుగ్రీవుడు ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. తను ఆలోచించాడు, సమాలోచన చేశాడు, రాముడి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ విషయాలు చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ చూడండి శ్రీరామాయణంలో. తాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు, అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. అందరినీ కూర్చోబెట్టుకుని మీ అభిప్రాయాలు చెప్పండి అన్నారు. ఎవరు కూడా విభీషణుడు అంగీకరించాలని చెప్పలేదు. ఒకడన్నాడు, మనం గూఢచారిని పంపిద్దాం, సీక్రెట్ ఏజెంట్ పంపించి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం అన్నారు. అపకారం చేయాల్సి వచ్చినటువంటి వాడు ఏం చెప్తాడండి? నేను అపకారం చేయడానికి వచ్చానని చెప్తాడా? వాడు తీయగానే మాట్లాడతాడు. ఇవన్నీ విని చివరిలో హనుమాన్ అభిప్రాయం చెప్పు అన్నాడు. అప్పుడు హనుమ ఒక మాట మాట్లాడాడు. ఇది చాలా ముఖ్యం. రామ, విభీషణుడు పక్షపాతంతో కానీ లేదా ఇంకేదో సాఫ్ట్ కార్నర్ తోని ఇంకేదో మనసులో పెట్టుకొని నీ మాట చెప్పడం లేదు. కేవలం నీ యందు ఉన్నటువంటి ఒక ప్రేమ గౌరవంతో ఈ మాట చెప్తున్నాను అని అన్నాడు స్వామి హనుమ. ఎందుకు ఈ మాట అన్నాడు? అంతకుముందు చూసినవాడు స్వామి హనుమ విభీషణుడు. నిండు సభలో రావణాసురుడికి హితబోధ చేశాడు స్వామి హనుమ. చేసినప్పుడు వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఈ వానరుడు, వీడిని సంహరించండి అన్నారు. ఎవరు? రావణాసురుడు. అప్పుడు విభీషణుడు చేసి, అన్నా ఇది తప్పు, దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, కావాలంటే శిక్షించవచ్చు కానీ సంహరించకూడదు అని ఒక నీతి బోధించాడు. అంటే అప్పుడైనా ధర్మాత్ముడు తెలుసు. అలా ఈయన ఏదో కాపాడాడు అని ఒక సాఫ్ట్ కార్నర్ తోని ఈ మాట మాట్లాడుతున్నాడు అనుకుంటావేమో రామ, అలా కాదు. నీ మీద పరిపూర్ణ విశ్వాసంతో, నీ మీద ప్రేమతోని, నీ మీద గౌరవంతో చెప్తున్నాను. విభీషణుడు మాట్లాడుతున్నప్పుడు తొట్టుపాటు కానీ, ఒక మాట మింగటం కానీ, బిత్తర చూపులు కానీ, అటు చూస్తూ మాట్లాడటం కానీ లేదు. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా తనకు అభిప్రాయం చెప్పాడు. అతను నమ్మదగిన వాడు, చేర్చుకోదగిన వాడు అని చెప్పాడు. శ్రీరాముడు కూడా చాలా కథలు చెప్పాడు. అదంతా జరిగిన తర్వాత ఇంకా భయపడుతున్నాడు. ఎవరు? సుగ్రీవుడు ఇంకా భయపడుతున్నాడు. లేదయా తీసుకున్నావా, ఇప్పటికీ బాబు చాలాసేపు అయింది, చాలా ఆలస్యమైందయా. అతను నిల్చొని ఉన్నాడు. ఏం ప్రమాదం లేదయా, నాకేం ప్రమాదం లేదు అందువల్ల. లేదు రామా, లేదు, ఒక మాట గుర్తుపెట్టుకో, వాడు రాక్షసుడు, నువ్వు పడుకున్నప్పుడైనా సరే, ఎవరి పాటలో ఉన్నప్పుడైనా సరే వాడు ఏదో ఒక అపకారం నీకు చేయొచ్చు అన్నాడు. ఇంకా రాముడు చూడండి, ఎంత పరాత్పరుడైనా సరే, ఎంత మనుష్య విడంబనం అంటే మనుషుడు యొక్క లక్షణం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో తన నిజ స్వరూపం బయటపడుతుంది. తనకు భయం కలిగినప్పుడు, తనకు ఆపద కలిగినప్పుడు, తన నిద్రలో ఉన్నప్పుడు తన స్వరూపం బయటపడుతుంది.
శ్రీరామనవమి ఇలా 2 చోట్ల బయటపడతాయి. ఒకటి లక్ష్మణ స్వామితో మాట్లాడుతున్నప్పుడు, ఒకటి ఈ సందర్భంలో. ఏమన్నాడు? శుక్రుడు భయపడుతున్నాడు, వాడి వల్ల నీకేమో ప్రమాదం, నీకేమో ప్రమాదమో అని. ఒక చూశాడు బాబు, వాడు వచ్చాడు, ఇంతసేపు అయింది, వెయిట్ చేస్తున్నాడు, ఇంకా తీసుకురామేమయ్యా, ఎందుకు భయపడుతున్నావు? నాకు ఎవరి వల్ల ప్రమాదం లేదయా, నా మాట నమ్ము. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేడ తాణ్హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. ఎందుకని భయపడుతున్నాను? ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ పిశాచులు, దానవులు, యక్షులు అందరు కట్టకట్టుకుని వచ్చినా సరే అని ఏమీ చేయలేరు సుగ్రీవ, గుర్తుపెట్టుకో. అంగుళ్యగ్రేణ తాణ్హన్యాం, బోటి మన వేలతోని వాళ్ళందరినీ ఒక్క చిటికలో సంహరింపజేస్తారు. ఒక్కడు కూడా మిగలరు. అందరూ ఒక్కొక్కరు కాదు, కట్టకట్టుకుని వచ్చినా సరే. ఒక్క విభీషణుడి గురించి నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోకంలో ఉండే పిశాచులు, దానవులు, యక్షులు, రాక్షసులు కట్టకట్టుకుని వచ్చినా సరే, ఒకటేసారి వచ్చినా సరే ఏమిటి? అంగుళ్యగ్రేణ తాండ్హన్యం, కోటి మనతో సంహరింపజేస్తారు. ఒక్కడు కూడా మిగిలి ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు, వెళ్ళి తీసుకున్నా అన్నాడు అని ఒక మాట చెప్పాడు. ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యం. సకృత్ ప్లస్ ఏవ, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అని చెప్పాడు. ఇది శ్రీరామ చరమ శ్లోకం. ఇది చెప్పుకోవడం కోసం మనం ఇంత బ్యాక్గ్రౌండ్ ని మనం చెప్పుకున్నాం. సకృదేవ, అయినా ఒక్కసారి అయినా సరే, ప్రపన్నాయ శరణాగతుడైనటువంటి వాడు, తవాస్మీతి చ యాచతే, రామా నేను నీ వాడని అని ప్రార్థిస్తే, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వర్తమమ, అట్టి శరణాగతుడికి అన్ని భూతముల నుండి నేను రక్షణ కల్పిస్తాను, అభయం ఇస్తున్నాను, వాడికి ఎవరి వల్ల కూడా సమస్య కలగదు, ఇది నా నియమము అన్నాడు. 2వ శ్లోకంలో మిత్ర భావేన సంప్రాప్తం న చజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతత్ అగర్హితం. ఆ వచ్చినవాడు మిత్రభావంతో వచ్చినా సరే, నిజంగా శ్రీరాముడు నాకు అనుకూలుడు, నేను ఇతని శరణు వేడాలి అన్న భావంతో కాకుండా, ఏదో నా ప్రయోజనం నెరవేరాలి చాలు, నాకు నిజంగానే మీ మిత్రభావం లేదు, నాకు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి సరే. మన వాళ్ళు అంటూ ఉంటారు, వాడంటే నాకు పడదండి, కానీ ఏం చేస్తాం, ఏదో మా బావమరిది కోసమో మా వాళ్ళ కోసమో వెళ్ళి వారితో మాట్లాడాల్సి వచ్చింది. అలా ఒకవేళ వెళ్ళి మాట్లాడినా సరే, అలా ఒకవేళ వెళ్ళి రామా అని యాక్షన్ చేసినా సరే, నిజంగా భావంతో కాదు, యాక్షన్ చేసినా సరే, అలాంటి వాడు ఒకవేళ వచ్చినా సరే, అలాంటి వాడికి ఎన్ని దోషాలు ఉన్నా సరే నేను వాడిని స్వీకరిస్తానయ్యా. సతాం అంటే సత్పురుషులకు, అగర్హితం ఇది ఎటువంటి దోషము కాదు, వాళ్ళు ఎన్ని దోషాలు ఉన్నా సరే వాడిని స్వీకరించే తీరుతాను, సత్పురుషుల లక్షణం ఇది అని చెప్పాడు. ఇది సూక్ష్మంగా భావం. కానీ ఉపోద్ఘాతం ఇంతసేపు చెప్పుకొని ఈ 2 శ్లోకాలు ఇంత సూక్ష్మంగా చెప్పుకుంటే రుచి తెలుస్తుందా మనకి? తెలియదు. కాబట్టి రేపటి రోజున ఈ 2 శ్లోకాల యొక్క అర్థాన్ని ఇంకా కొంచెం మనం భావించే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. దాసుడికి కూడా మరి ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి మనం కొంచెం దాన్ని ఒకసారి అన్మ్యూట్ చేయడానికి పార్టిసిపెంట్స్ అందరికీ అన్మ్యూట్ చేశాను. అర్థమైందా అండి? ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతం. ఏదైనా సందేహాలు ఉంటే ఒక 2 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుందాం. రేపటి రోజున ఆ 2 శ్లోకాల యొక్క అర్థాన్ని కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆచార కటాక్షం రామానంద స్వామి గారు అడిగండి. చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు అల్టిమేట్ బాటమ్ లైన్ ఏంటండి అని ఇప్పుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి దగ్గర చెప్పిన వాడతారు కదా, సుగ్రీవుడు చెప్పిన మాట ఇది. ఒక రాక్షసుడి వల్ల ప్రమాదం వస్తుందో నువ్వు అనుకుంటున్నావు, ఈ లోకంలో కట్టుకుని వచ్చినా సరే నన్ను ఏం చేయలేదు అని అర్థం. అంటే అప్పుడు సుగ్రీవుడు ఇట్లా చూశాడు, అంటే మాట నీకే అంత అసలు మమ్మల్ని ఎందుకే ప్రార్థన చేస్తున్నావు అన్నట్టుగా చూశాడు. మాట అనలేదు, ఆ మాట అనలేదు కాదు, అలా చూశాడు. అప్పుడు అందుకే రామమూర్తి ఇచ్చన్ హరిగణేశ్వర, ఇఫ్ ఐ విష్ హరిగణేశ్వర, ఓ కోతులందరికీ నాయకుడైనటువంటి ఓ సుగ్రీవ, ఇచ్చను నేను అనుకుంటే, ఏంటి శ్రీరామ అవతారం సంహరించడం కోసం కాదు, కరెక్ట్ చేయడం కోసం కదా, వాళ్ళని కరెక్ట్ చేయడం కోసం.
అందుకని అంత కష్టపడి ఇంత యుద్ధం చేశాడు. మరి అంత రావణాసురుడు కిరీట భంగమే కింద పడిపోయి ఉన్నా కూడా వాడిని బాణాలతో ముక్కలు ముక్కలుగా ఛేదించకుండా, రావణ అలసిపోయారా పాపం, కాస్త వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండిరా, రేపు పొద్దున ఆ. ఫ్రెష్ చేద్దు గాని అన్నాడు. ఎందుకు? అవును. రేపైనా మనసు మారి రామ క్షమించు అని ఒక్క మాట అంటే ఎందుకు వాడిని సంహరించడం, వాడిని వదిలేద్దాం. చివరి క్షణం వరకు కూడా సంస్కరించడమే రాముడి యొక్క ధ్యేయం. అందుకోసమే సంస్కరించడం అంటే రెక్టిఫికేషన్, రెక్టిఫికేషన్, రెక్టిఫికేషన్. ఎన్ని ఛాన్స్ ఇస్తాడో శ్రీరామచంద్రమూర్తి ప్రతి క్షణంలో. ఒక రాక్షసుడిని సంహరించే ముందు ఎన్ని అవకాశాలు ఇస్తాడో మనకు తెలుస్తుంది శ్రీరామాయణం చదివితే. ఒక్కొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం. అందుకే శ్రీరామాయణాన్ని కాలక్షేప గ్రంథం అన్నారు మన పెద్దలు. అవును. తాత్పర్యం, శ్లోకం తాత్పర్యం చదువుకుంటూ పోవడం కాదు, పెద్దల సేవించాలి అన్నారు. అది 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 చాలా మంచిగా వివరించారండి. ఇంకోటి, స్టార్టింగ్ మీరు ఒక వ్యవసాయదారుడు బిజినెస్ మ్యాగ్నెట్ చెప్పినప్పుడు నాకు అది ఒక్కటి, వ్యవసాయదారుడేమో చాలా సార్లు కృషి చేస్తాడు. మనము సాధారణంగా అందరినీ పొగుడుతుంటాం కదండి, ఇది గొప్ప చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఇతని వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి, మాకు దేవుడు అండి, దండం పెడుతుంటాం. ఆయనకన్నా కంపేర్ చేస్తే ఒక రైతుని చూసి పాపం రైతు అండి, ఈసారి అతివృష్టి అనావృష్టి, పంట పోయినా సరే చేతికి వస్తుందో రాదో తెలియకుండా కూడా మనకి అన్నం పెట్టడం కోసం ఆయన వ్యవసాయం చేస్తున్నాడండి అని గొప్పగా చెప్తాం. వీళ్ళందరూ ఎప్పటికీ చేస్తారు వ్యవసాయం కానీ వ్యాపారం కానీ? పదే పదే చెప్తూ ఉంటే ఆయన కంపెనీ మన జీతాలు ఇవ్వడం కోసం కంపెనీ నడిపిస్తాడా అండి? ఎన్ని ఉత్పత్తులు చూడడం లేదు. కొన్ని మన డబ్బులు, మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు కొన్ని లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళకి గవర్నమెంట్ చాలా క్లీన్ చిట్ ఇచ్చి హాయిగా వాటిని రుణమాఫీ చేస్తుంది, లక్షల కోట్ల రూపాయలు. మనం ఎత్తులు పెట్టుకొని ఆయన మహానుభావుడు అండి అంటున్నాం. ఒక రైతు 2-3 సార్లు 4 సార్లు 5 సార్లు నష్టం వస్తే వాడే వ్యవసాయం చేయడం. కానీ పరమాత్మ అనే రైతు ఎలాంటి వాడండి? కల్పాల నుంచి చేస్తున్నాడు. కల్పం అంటే ఏంటి? త్రిముఖ బ్రహ్మ కల్పాలు అయితే ఒక డే, ఒక దినము అంటే 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు అంటే 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. మరి కోట్ల కల్పాలు పరమాత్మ అవతారాలు తీసుకుంటున్నాడా లేదా? 1000 చతుర్యుగాలు, 1000 టైమ్స్ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము రిపీట్ అయితే చతుర్ముఖ బ్రహ్మకి పగలు, అలాంటివి ఒక 1000 రిపీట్ అయితే ఒక రాత్రి. ఇలాంటి ఎన్ని కల్పాలు జరిగిపోయాయి, ఎన్ని కల్పాలు పరమాత్మ అవతారాలు తీసుకుంటూనే ఉన్నాడు. మన కోసమే కదా తీసుకుంటుంది. మాటలు ఏమన్నా ప్రవర్తిస్తున్నావా మనం? ఆయన చెప్పిన విధానంగా మనం ఉంటున్నావా? గోదాదేవి ఏం చెప్పింది అంటే రేపు చూద్దాం కొన్ని విషయాలన్నీ. అంటే సారాంశం ఏంటంటే ఇన్నిసార్లు నష్టం వస్తున్నా సరే పాపం వీళ్ళందరూ వచ్చాలి, వీళ్ళని చేరుకోవాలి అని ఆ ప్రయత్నంలో ప్రతిసారి విఫలం అయిపోతూనే ఉన్నాడు. రాముడిగా ఉపదేశం చేశాడు, ఎంతమంది విన్నారు? కృష్ణుడిగా వచ్చాడు, 700 శ్లోకాలు. పాపం శ్రీరామచంద్ర శ్లోకాలను ఒక శ్లోకం చెప్పాడని కాస్త గొప్ప సవరించుకొని పొద్దున్నే ప్రాక్టీస్ చేసి 700 శ్లోకాలు ఏకధాటిగా చెప్పేశాడు. ఎవడన్నా వింటున్నాడు? ఎవడు వింటాడు? కాబట్టి పాపం ఎన్నిసార్లు ఆశొస్తున్నా కూడా ఆయన మాత్రం మారటం లేదు. అవతారాలు తీసుకుంటూనే ఉన్నాడు, ఆడవాళ్ళుగా ఉన్నాడు, ఆచార్యులుగా పుడుతున్నాడు, పుడుతూనే ఉన్నాడు. పుట్టాల్సిన అవసరం లేనటువంటి వాడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ గొప్పతనం చెప్పారు అన్నారు కదా మీరు. కృషి వల్లుడు. కృషి వలుడు అంటే రైతు. కృషి సరే, రేపటి రోజున మళ్ళీ రేపు శనివారమే వీకెండ్ కాబట్టి రేపు యథావకాశం 2 శ్లోకాలు ఉన్నటువంటి కొన్ని లోతైన అర్థాలను మనం ఎందుకు ఇంతగా అంటే అదొకసారి మనం విన్న తర్వాత ఇంకా మన మనసులోంచి పోవడానికి అవకాశం లేదు. మనందరం స్పెండింగ్ క్వాలిటీ టైం కదా, టైంని మనం సద్వినియోగపరచుకోవాలి. సరే, మీ ఒక్కరు అడిగినప్పుడు కూడా మిగతా వాళ్ళందరికీ చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే కాస్త అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా సేవిస్తున్న ఉద్దేశంతో ఏం రామానుజ. చాలా ధన్యవాదాలు. మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వశ్రీ కృష్ణార్పణమస్తు. మంగళాశాసన బ్రహ్మరాచార్య పురోగమని సర్వేష్ఠ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళ శాసనాలు. శ్రీమతే రామానుజ.